హలో ఫుడీస్, వెల్కమ్ టు కిడోస్ కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, చికెన్ గిజర్డ్ అండ్ లివర్ ఫ్రై. మరెందుకు ఆలస్యం, తయారు చేసే విధానం చూసేద్దారండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న గిజర్డ్ లివర్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ప్యాన్లోకి యాడ్ చేసుకొని బాగా కలిపి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల నీచు స్మెల్ అంతా పోయి వాటర్ అనేది బయట వచ్చేస్తుందండి. అలా వాటర్ వచ్చినప్పుడు మరి ఆ వాటర్లో నీచు స్మెల్ తెలుస్తుంది కదా. ఆ నీచు స్మెల్ పోవాలి అని అంటే ఖచ్చితంగా సాల్ట్ వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేయాలండి. అప్పుడే మనకు నీచు స్మెల్ తెలియదు. ఆ వాటర్లో నీచు స్మెల్ పోవాలంటే ఖచ్చితంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా కలిపి అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాల పాటు వదిలేయాలి. అలా 2-3 నిమిషాల పాటు వదిలేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా పోయి కంప్లీట్గా చూపించిన విధంగా ఆయిల్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుందండి మనకి. ఇలా ఆయిల్ రావడం వల్ల నీచు స్మెల్ అనేది ఏమీ తెలియదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ఆయిల్లో మనం కంప్లీట్గా ఫ్రై అనేది కంప్లీట్ చేసేయచ్చండి. ఇంకా ఆయిల్ యాడ్ చేయాల్సినంత అవసరం లేదు. ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, అదేనండి కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అన్నీ వేసేసిన తర్వాత అన్ని ముక్కలకి సమానంగా పడేలాగా బాగా కలపాలి. ఇలా బాగా కలపడం వల్ల స్పైసెస్ స్మెల్ అంతా మంచిగా అరోమా స్మెల్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి అందులో యాడ్ చేసి మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేస్తే ఆ గార్లిక్ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. 2-3 నిమిషాల తర్వాత కొరియాండర్ లీవ్స్, అదేనండి కొత్తిమీర కొంచెం అలా చల్లి అందులో ఆ వేడిలోనే కలిపితే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ వేడివేడిగా మనం వేరొక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇది రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.